బీజేపీ బిల్లారంగాలు కొత్త డ్రామాకు తెరలేపిండ్రు. ఒకవైపు కిషన్ రెడ్డి, మరొక వైపు బండి సంజయ్. రాహుల్ గాంధీ కులం అంటూ, లేదంటే రేవంత్ రెడ్డి అభివృద్ది అంటూ ఈ రెండు అంశాలు తెర మీదకి తెచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం ఎప్పుడు కూడా పొలిటికల్ డ్రామాలు వేయడం అనేది పరిపాటే. ఇవాళ వాళ్ళు రాజకీయాల కోసం మాత్రమే ఎప్పుడైనా సరే మాట్లాడతారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏ రోజు మాట్లాడిన దాఖలాలు లేవు. వీళ్ళని ఢిల్లీలో డేక్టోళ్ళు ఎవరు లేరు, తెలంగాణలో వస్తారు. ఇక పరమానంద శిష్యుల్లాగా ఓ కయ్య మొత్తుకుంటా ఉంటారు. ఒక్క రూపాయి మీ వల్ల ఏమైనా లాభం ఉన్నదిరా నాయన మీకు ఈ రాష్ట్రానికి సంబంధించి. కానీ 3 ఎమ్మెల్సీలు మేమే గెలుస్తామని చెప్పడానికి ఢాకా బజాయించే ఒక ఎత్తుగడ పెట్టుకున్నారు. ఇలా రాహుల్ గాంధీ కులం ఏందో తెలియని పరిస్థితిలో మీరున్నారంటే మీ రాజకీయ దివాలా కోరుతనానికి ఇదొక్కటే ఉదాహరణ. రెండవది, రేవంత్ రెడ్డి అసలు అభివృద్ధి చేస్తలేడు, మాటలు చెప్తున్నాడనే రెండో మాట. కిషన్ రెడ్డి కేసీఆర్ ను మైమర్పించేలా మాట్లాడుతున్న తీరు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎన్నికల వేషగాళ్ళు. వీళ్ళిద్దరు రాష్ట్రానికి 2 మంత్రులుండి ఏమాత్రం పనికిరాని మంత్రులుగా ఉన్నారు. దేశం కొరకు రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేసిన రోజు ఏ సాంప్రదాయాల ప్రకారం ఖననం జరిగిందో తెలియదా సన్నాసులారా మీ ఇద్దరికి? కనీసం ఈ దేశం కొరకు త్యాగం చేసిన నెహ్రూ కుటుంబం మీద బురద జల్లి అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఈరోజు మిమ్మల్ని ఎవరు క్షమిస్తారనుకుంటున్నారు? ఎన్నికల కోసం వెళ్ళిండ్రు మంచిగా, ఏంది ఎల్లయ్య మల్లయ్య వెళ్ళినట్టు వెళ్ళిండ్రు. వెళ్ళి ఇక ఈసారి ఆ 3 ఇట్ల గెలిస్తే మేము తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే ఆయన తప్పితే మీకు కొత్త పలుకులు ఏమున్నాయి? ఇలా గద్దర్ని మాట్లాడినప్పుడు గద్దర్ మీద ఆయన నక్సలైట్ అంటాడు బండి సంజయ్, గద్దర్కి ఎట్లు ఇస్తామంటాడు. కానీ ఇదే రామానుజ స్వామి దగ్గరికి పోయి హిందూ సాంప్రదాయాల ప్రకారం పాట పాడింది ఆయనకు కనబడదు. అట్లనే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ పట్ల మీరు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? మీదంతా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన చందాన మీకు ఏ పునాదుల మీద, ఏ నెహ్రూ పునాదుల మీద, ఏ రాజీవ్ గాంధీ పునాదుల మీద, ఏ ఇందిరా గాంధీ పునాదుల మీద, ఏ కాంగ్రెస్ పునాదుల మీద ఈ దేశం నిర్మించిందో తెలియదా? అధికారం కావాలి, సన్నాసులకైనా అధికారం కావాల్సిందే, గాని ప్రజల కొరకు మీరేం చేయరు. మళ్లీ కులాల కుంపట్లు, మతాల ఇలా మారణ హోమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళని చూసి పుసుక్కున వీళ్ళ వైపు ఓట్లేసేయరు తెలంగాణ ప్రజలు. వీళ్ళతో వచ్చేది లేదు, సచ్చేది లేదు. వీళ్ళ పార్టీ రేపు భూస్థాపితమయ్యే స్థితిలో ఉంది. అది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. వీళ్ళని చూసి మోసపోకండి అని చెప్పి తెలియజేస్తారు.